లంకపేట 4వ రోడ్లోని కోదండ రామాలయం ఆలయ విగ్రహ ప్రతిష్టలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు స్వామివారికి హోమం, మండపారాధన పూజలు చేసి ఈ రోజు విగ్రహ ప్రతిష్ట ఆరాధనలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా కరణం సీను, భీమవరపు పాపారావు ఆధ్వర్యంలో 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్ణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కుడి చెయ్యి పైకి రావాలి, కుడి చెయ్యి పైకి రావాలి. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. అహం భవం అభివాదయే. నూతనముగా నిర్మించినటువంటి రామాలయం నందు ఈరోజు వైభవంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఏర్పాటు చేయబడి 2 రోజుల పాటు నిన్న ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమ నిమిత్తం స్వామివారికి వాసములు, అధివాసములు, మండపారాధనలు, హోమములు వగైరా కార్యక్రమాలు నిర్వహించబడి ఈరోజు అత్యంత వైభవంగా 11:20 ప్రతిష్టా మహోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం వేద పండితుల సమక్షంలో, కమిటీ వారి సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం శాస్త్ర సమ్మతంగా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కావున భక్తులు 50 మంది కూడా విరివిగా విచ్చేసి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దవుడి విగ్రహాలు ఇచ్చిందండి పొట్లూరి స్వరాజలక్ష్మి గారని. మన కుర్రోళ్ళు గ్రామ పెద్దలు అందరూ కలిసి అందరి సహకారాలతో ఈ గుళ్ళో విగ్రహ ప్రతిష్ట ఈ రోజున పంతులు గారు మంచి ముహూర్తం పెట్టారు, మన శ్రీనివాస్ శర్మ గారు. ఆ ముహూర్త కార్యక్రమం ప్రకారంగా మేము కూడా అందరం కలిసి ఈ యొక్క గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వేద పండితుల చేత హోమములు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే లంకపేటలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ వారు, రామయోజన సంఘం వారు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నారు. ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.